హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరణ్య దర్శన్ దగ్గరికి వచ్చి, ఏవండి నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను, అందుకు నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, నన్ను ఆశీర్వదించండి అని దర్శన్ కాళ్ళ మీద పడి నమస్కరిస్తుంది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దర్శన్ అయితే దీవిస్తాడు శరణ్యని. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సౌమ్య అయితే చాటుగా నిలబడి ఏం చేస్తున్నారు అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య, ఏవండి నన్ను దీవించారు, ఓకే, నాకు కొంచెం ఎనర్జీ కూడా కావాలి, అందుకు నా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టండి అని అయితే దర్శన్ ని అడుగుతూ ఉంటుంది శరణ్య. ఇక వెంటనే దర్శన్ శరణ్య బుగ్గ మీద ముద్దు పెడతాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి అని దర్శన్ ని హగ్ చేసుకుని ఇక అక్కడి నుంచి వెళ్లిపోతుంది శరణ్య. ఇక ఇదంతా చూసిన సౌమ్య కోపంతో అయితే రగిలిపోతుంది. ఇక మరో పక్కన ఒక చిన్న సూట్ కేసులో అయితే డబ్బు ఇంకా నగల్ని తీసుకుని వచ్చి అనన్య ముందు పెట్టి, ఇంగో ఈ డబ్బులు ఈ నగలు తీసుకుని ఇంట్లోంచి పో, నువ్వు అనుకున్నవేవి ఇక్కడ జరగు, నువ్వు ఈ ఉమ్మడి కుటుంబంలో ఊ అనే అక్షరాన్ని కూడా కదపలేవు, కాదు కూడదు అని నాటకాలు చేశావంటే ఏం చేస్తానో నీకే తెలీదు అని ఆనంద చెప్పి వెళ్లిపోతూ ఉంటుంది. ఆగండి అత్తయ్య గారు, ఈ డబ్బు మీరే తీసుకుని మీరు నీ భర్తని వదిలేసి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోండి అని అయితే అనన్య అంటుంది. ఇక ఆ మాటలకి, ఏం మాట్లాడేవే నువ్వు, నిన్ను అని అనన్య చెంప పగలగొట్టబోతుంది. ఇక అప్పుడు అనన్య ఆ చేతిని పట్టుకొని, మరి మీ భర్తను వదిలి వెళ్ళమంటే మీకు అలా ఉంటే మరి నా భర్తను వదిలి వెళ్ళమంటే నేను ఎలా వెళ్తాను, మీకొక న్యాయం నాకొక న్యాయమా అని అనన్య అంటూ ఉంటుంది. ఇక ఆనంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. మరి అనన్య పీడను ఆనంద ఎలా వదిలించుకుంటుంది, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.